యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, శాంతి టీవీ, శాంతి ఛానల్ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని దాసునిగా, దేవుని బిడ్డలని మిమ్మల్ని కలుసుకోవడానికి. మీరు కూడా దేవుని దాసులే, మీరు దేవుని దాసురాలే, మీరు దేవుని జనమే. మీరు పరిశుద్ధుని వలన అభిషేకించబడిన వాళ్లే. అభిషేకించబడ్డారు, అభిషేకించబడబోతారు. మీరు అభిషేకము కొరకు కనిపెట్టినప్పుడు, అభిషేకం కొరకు అడిగినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, అభ్యర్థించినప్పుడు మీరు అభిషేకాన్ని పొందుకుంటారు. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం రాశాడు. నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనము కొన్ని విషయాలు ఆలోచించాం. కుటుంబంలో ఐక్యత ఉన్నాయా? ఈ రోజుల్లో కుటుంబాల్లో ఐక్యత ఎక్కడుందండి? ఐక్యత భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు. భార్యాభర్తలు బిడ్డలు కలిసినటువంటి కుటుంబంలో ఐక్యత లేదు. గొడవలు, అపార్థాలు చేసుకోవడం, తండ్రి ఒక మాట అంటే బిడ్డలు దాన్ని వేరు విధంగా అనుకోవడం, తండ్రి ఒక మాట అంటే కుమార్తె దాన్ని వేరుగా అనుకోవడం, తల్లి ఒక మాట అంటే కుమారుడు వేరు విధంగా అనుకోవడం. ఎవరి ఆవేశాన్ని వాళ్ళు వెళ్ళగక్కుతూ ఎవరూ తగ్గడం లేదు. ఎవరు పాటి వాళ్ళు కోపడుతున్నారు. తండ్రి పాటికి తండ్రి, కుమార్తె పాటి కుమార్తె, కుమారుడు పాటి కుమారుడు, అల్లుడు పాటికి అల్లుడు, కోడలు పాటికి కోడలు. ఇదంతా ఎలా ఉందంటే కుక్కలు దింపిన విస్తరాకులాగా కుటుంబాలు తయారవుతున్నాయి. కలిసి ఉండాల్సినటువంటి కుటుంబాలు కలహించుకుంటూ ఉండడం విచారకరమైన విషయం. కుటుంబాల సంగతి నేను చెప్తున్నాను, బయట కుటుంబాల గురించి నేను మాట్లాడలేదు. కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి. పిల్లలు కొన్నిసార్లు వాయిస్ రైజ్ చేస్తారు, తమ స్వరాన్ని పెంచి పెద్ద పెద్దగా అరిచి కేకలేసి మాట్లాడతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను చెప్తుంటాను, నా పిల్లలతో చెప్తుంటాను, మీరు మీ స్వరాన్ని పెంచడం అనేది అది సరైన స్వభావం కాదు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి, కూల్గా మాట్లాడండి. ఒక జంతువు మరొక జంతువు మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు గట్టిగా అరవడమో లేకపోతే వేరే విధంగా స్పందిస్తుంది. అంటే గట్టిగా అరవడం, కేకలేయడం, రెచ్చిపోవడం, కొనకొచ్చినట్టు ఊగిపోవడం, ఇవన్నీ ఒక మృగ స్వభావాలే కానీ మానవ స్వభావాలు కాదు. ఒక వ్యక్తి ప్రార్థనాపరుడు అనబడినటువంటి వ్యక్తి, పరిశుద్ధుడు అనబడినటువంటి వ్యక్తి కోపం వచ్చేసరికి ఊగిపోయాడు, పచ్చి బూతులు తెచ్చాడు. సరే, అప్పుడే మాట్లాడకూడదని మెల్లగా ఏంటండి ఇది అని అడిగాను. ఏంటంటే నేను మళ్ళీ కోప్పడలేదు, ఏంటిది అని అడిగాను. అప్పుడు మెల్లగా ఆయన, నేను మామూలు కోప్పడినండి, నేను మామూలుగా బూతులు పెట్టినండి, కానీ కోపం వచ్చేసింది, కంట్రోల్ చేసుకోలేకపోయినా బూతులు వచ్చేసింది. బూతుల కన్నా ఇంకా మరింత కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? అవతల వ్యక్తిని కొడతారేమో. ఇంకా కోపం వచ్చింది, అవతల వ్యక్తిని చంపేస్తారేమో. ఎందుకండి అంత కోపం పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఏంటి? అంత కోపం పెంచుకొని పోవాల్సిన అవసరం లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఎక్కువై మాట పెరిగి చేయి చేసుకుని ఇటువంటి సమస్యలు లేవా? కాబట్టి కుటుంబంలో ఐక్యత ఉండాలి. గృహమే కదా స్వర్గసీమ. గృహమే కదా స్వర్గసీమ. గృహము స్వర్గంలాగా ఉండాలి. కానీ గృహాలన్నీ చాలా వరకు 99% గృహాలన్నీ నరకాల్లాగా ఉన్నాయి. ఎందుకని పోతాం? అందుకని ఉదయం వెళ్ళినటువంటి వ్యక్తి, పురుషుడు, ఇంటి యజమానుడు సాయంత్రం త్వరగా రావడానికి ఇష్టపడడం లేదు. ఏదో పోయినా నరకంలోకి ఎందుకు? చాలా మందికి ఇల్లు ఒక హోటల్ లాగా, ఒక లాడ్జ్ లాగా మారిపోయింది. జస్ట్ వెళ్ళడం, తినడం, నిద్రపోవడం. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో కుటుంబం అనేది పట్టించుకునే పరిస్థితి. ఆదికాండం 39వ అధ్యాయంలో పోతీఫరు పరిస్థితి అదే. ఒక వ్యక్తిని నమ్మి యోసేపుని నమ్మాడు. యోసేపు నమ్మదగిన వాడు. యోసేపుని నమ్మడంలో నష్టం లేదు.
తన కుటుంబ అవసరతలు తాను మర్చిపోయాడు. దేవుడు నాకు మంచి విచారణకర్తను ఇచ్చాడు, మంచి స్టీవర్డ్ని ఇచ్చాడు. ఓ ప్రైజ్ గాడ్ ఆయన అన్నాడని కాదు, అన్నట్లుగా నింపాదిగా నిమ్మళంగా ఉన్నాడు. తన భార్య యొక్క అవసరతలు తాను గుర్తించలేకపోయాడు. చాలాసార్లు మన యొక్క స్పౌజెస్ లేదా మన పార్ట్నర్స్ యొక్క అవసరతలు మనం గుర్తించలేము. కేవలం శారీరక అవసరతలని నేను అనలేదు, దానివల్ల అక్కడ వచ్చినటువంటి సమస్యలు అనర్థాలు. సమస్య వలన వాళ్ళకి శోకం కలిగింది, కానీ సమస్య వలన ఒక్కో మెట్టు పైకి వెళ్ళగలిగాడు యోసేపు. సమస్యలు ఎందుకు వస్తాయి గుర్తుపెట్టుకోండి. నిన్ను ఒక్కో మెట్టు ఎక్కించడానికి, నిన్ను ఒక్కో మెట్టు దించడానికి కాదు, నిన్ను ప్రమోట్ చేయడానికి కాదు. ద ప్రాబ్లమ్స్ గాడ్ అలౌస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఫర్ యువర్ ప్రమోషన్. ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఫర్ యువర్ ప్రమోషన్. నీ ప్రమోషన్ కోసం కాదు. నిన్ను ఆ పైన మెట్లో ఉన్నది మన ఏమంటారు పాము నిచ్చెన ఆటలో ఉన్నట్టుగా పైదాకా ఎక్కినట్టు ఉంటాం, నిచ్చెనల మీద ఎక్కినట్టు ఉంటాం. సడన్గా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పడిపోతాం. మనం పాము మింగితే పడిపోతాం. ఆట చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు నిచ్చెనల మీద నుంచి ఎక్కినట్టు ఎక్కేవాళ్ళు ఉన్నారు, అదే సమయంలో ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కాల్సిన అవసరం లేదనలేదు, ఎక్కాలి, మెల్లగా ఎక్కాలి. ఏ జమ్ము పడ్డానికి లేదు, మెల్లగా పడాలని నేను అనలేదు. మెల్లగా నువ్వు వెళ్ళిపోయి నువ్వు గమ్యస్థానం చేరుకోవాలి. ఏ పాము నేను మింగకూడదు, ఏ నిచ్చెన నిన్ను ఎలివేట్ చేస్తే బూస్ట్ చేస్తే నిన్ను లిఫ్ట్ చేసినా పర్లేదు, కానీ జాకీ పెట్టి లిఫ్ట్ చేసినా పర్లేదు, కానీ ఏ సర్పం నిన్ను మింగి నీ ఆరంభ స్థితికి, నీ జీరో స్థాయికి నువ్వు రాకూడదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కుటుంబంలో ఐక్యత. వారు ఏకమై ప్రార్థన చేశారు. ఏకమై పొలం అన్నారు. పొలం అమ్మడం మాత్రమే కాదు, వారు ఏకమై ప్రార్థించారు. దే ప్రేడ్ యునైటెడ్లీ. దేవుని స్తోత్రం. రెండోది, వాళ్ళు ఏకమై బోధించారు. జ్ఞానం ఉంది, చెప్పాలనే ప్రేరణ ఉంది. మనం ఏం చేస్తాం? చెప్పకుండా ఉండాలి. కొన్ని విషయాలు తెలిసాయి, ఈరోజు ఏం చెప్పాలి, ఏదో మరి నాకేదో చెప్పాలనిపించిందని చెప్పాను. ఆరంభ దినాల్లో ఇంచుమించు 92వ సంవత్సరం 1992వ సంవత్సరం డిసెంబర్ నెల ప్రాంతాల్లో నేను కొద్దిగా ప్రభు వైపు తిరిగినప్పట్లో ఆరంభం ఉంది. ఆ సమయంలో చిన్న ప్రేరణ ఏదైనా చెప్పాలి, ఏదైనా చెప్తే బాగుందని. కానీ మనకేం తెలుసు అని చెప్పగలం? క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను వాస్తవమే, కానీ ఏం చెప్పగలం? ఎవరిని అడగగలం? ఏమంటే నాకు ఏదైనా ప్రసంగం చెప్పండి, నేను ప్రసంగం చేయాలనుకుంటా అంటే నీకు ఎందుకు అవసరమా, ఎవరు వస్తుంది అని అనే అవకాశం ఉంది. ఏం చేయాలో అర్థం కాక మా పాస్టర్ గారిని అడిగాను, సార్ నాకు ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వండి, నేను కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని మాటలు మాట్లాడతాను అని చెప్పిన ఆయన పాస్టర్ ఐఏఎస్ దాస్ గారిని గొప్ప దేవుడు. నేను ఓకే అన్నాను, సరే అన్నాను. నేను 5-10 నిమిషాల లోపే ఏదో కొన్ని మాటలు చెప్పాను. నా మొట్టమొదటి ప్రసంగం అది 92వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో నీకు చేసిన మొట్టమొదటి ప్రసంగం. అనగా ఇంచుమించు 32-33 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్రసంగం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నువ్వు చల్లగానైను వెచ్చగానైను ఉండక నువ్వు నీళ్ళు వెచ్చగా ఉన్నావు కనుక నా నోట్లోంచి ఉమ్ము వేయ ఉద్దేశించి, అది నా మొట్టమొదటి ప్రసంగం. తర్వాత దాని గురించి 10, 15, 20, 30 ప్రసంగాలు చేసింది. ఈ 30-32 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో నా మధ్యలో ప్రసంగాలు నాకు గుర్తులేవు, కానీ నా మొదటి ప్రసంగం నాకు గుర్తుంది. నా చివరి ప్రసంగం నేను గుర్తు పెట్టుకోలేను. ఏమంటుందో ఎవరు తెలుసు. దీని తర్వాత ఇంకోటి చేయగలనేమో అనుకుంటున్నాను నేను, కానీ చేయలేకపోతే చేస్తామని గ్యారెంటీ లేదు కదా. కాబట్టి నా చివరి ప్రసంగం ఏదో వినేటువంటి వాళ్ళు చెప్పాలి. నా మొదటి ప్రసంగం ఏదో నేను చెప్పాను. ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలని నేను చెప్పిండొచ్చు, కానీ నా చివరి ప్రసంగం ఏదో చెప్పగలిగేది ఎవరంటే నా శ్రోతలు మాత్రం. దేవుడు నాకు అనుగ్రహించినట్టు కొద్దిపాటి శ్రోతలు మాత్రం, విశ్వాసులు మాత్రం. వారు బోధించారు, వారు ఏకమై విశ్వసించారు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా వారు ఏకమై ప్రేరణ పొందారు. ఒకే సహవాసంలో ఉంటున్నారు, ఒకే ఫెలోషిప్లో ఉన్నారు. అక్కడ ఏదో జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. అదే సమయంలో సూచక్రియలు జరగడం ఒక ఎత్తు అయితే, ప్రజలందరూ ధారాళంగా దాతృత్వంగా ప్రవర్తించడం అనేది వేరొక ఎత్తు. రోగులు బాగా అవుతున్నారు,
జబ్బులు బాగొస్తున్నాయి, దెయ్యాలు పోతున్నాయి, ఇదొక ఎత్తు, బానే ఉంది. యేసునామములో జరుగుతుంది. యేసునామములో విశ్వసించిన వారు యేసునామములో తమకు కలిగింది ఇవ్వడం ఆరంభించారు. అపోస్తులు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్లో ఏమండి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్ వచ్చేసింది, మీకు ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందనో లేదా ఈ రోజుల్లో చెప్పగలిగే విధంగా వాళ్ళు అకౌంట్లో వేసుకున్నారని నేను అందరూ. ఆ డబ్బు ఎవరు పట్టుకున్నారు మరి, దాన్ని ఎవరు మెయింటైన్ చేసేదో తెలియదు మనకు. అది ఎవరో నమ్మకస్తులు పెట్టింటారు, ఏదో డబ్బు మెయింటైన్ జరుగుతుంది, అందరికీ భోజనం జరుగుతుంది, ఫీడింగ్ జరుగుతుంది అందరికీ. ఎవరు పస్తు ఉండడం లేదు, అందరూ బాగానే తింటున్నారు. ఇంతకుముందు పస్తు ఉండేవాడు కొద్దిమంది ఉన్నారేమో, ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత సమృద్ధిగా తినడం ఆరంభించారు. పాత రోజుల్లో 1930 ఆ ప్రాంతాల్లో క్రైస్తవులుగా మారిన వాళ్ళకి, కేరళలో సంగతి చెప్తాను, భోజనానికి గతి లేదు. భోజనం లేని వాళ్ళు, పేదవాళ్ళు ఈ సువార్తని విని విశ్వసించారు. భోజనం లేదండి. అక్కడక్కడ ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకునేవాళ్ళు. ఆ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు కర్రపెండులో అనబడినటువంటి అపియోకియా అనబడినటువంటి, అనగా ఆల్వరగడ్డలు అని చెప్పబడిన గడ్డల్ని ఉడకబెట్టి చేపల పులుసు చేసి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. ఆరంభ దినాలు, నేను 1930 సంగతి చెప్తున్నాను. నేను పేదవాళ్ళందరూ దీనికోసం ఆశపడి వెళ్ళేవాళ్ళు. ప్రభువును విశ్వసించారు, కానీ పేదరికం. అప్పట్లో మలయాళం భాషలో కప్పే మీను తినడం, పెంతికోస్తు చేరడం అని పాటలు పాడుకునేవాళ్ళు. పెంతికోస్తు ఉద్యమం గురించి నేను చెప్తున్నాను. హైందవులుగా ఉన్నవాళ్ళు పెంతికోస్తు ఉద్యమం వైపు, ఐపీసీ లేకపోతే ఇతర చర్చ్ ఆఫ్ గాడ్ లేకపోతే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ యొక్క ఉద్యమం వైపు మల్లుకున్నప్పుడు వాళ్ళు ప్రభువు ప్రార్థన అనేది, కానీ ఏదైనా జరిగిపోయి ఈ పూట జరిగిపోద్ది కదా. సేవకులంగా మేము అనుకుంటాం, రేపు మధ్యాహ్నం పలానోడింట్లో ప్రార్థన కాబట్టి భోజనం అక్కడ గడిచిపోద్ది, రేపు రాత్రి పలాని చోట మీటింగ్ కాబట్టి భోజనం అక్కడ గడిచిపోద్ది, అలా 4 పూట్ల భోజనం గడిపిపోతే బాగుంటుందని మేము ఆలోచిస్తాం. జనరల్గా సైకాలజీ చెప్తున్నాం. అలాగా దాన్ని తినడం కోసం చేరిన వాళ్ళు తర్వాత వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు, బలమైన విశ్వాసులయ్యారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఒకప్పుడు తిండికి లేని వారుగా ఉన్నారు, దేవుడు వారిని విస్తారంగా దీవించారు. మన విశ్వాసం కోసం మనం అంతటినీ వదిలిపెట్టి త్యజించి వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఇదిగో పేతురు, సమస్తమును విడిచిపెట్టి వచ్చావు కాబట్టి నీకు ఇహ పరములను 100 రెట్లు పొందుకుంటావు. నువ్వు ఇచ్చింది ఒక విధంగా ఖర్చు పెట్టావు, లేకపోతే ఇచ్చేసావు, కానీ 100 రెట్లుగా నేను నీకు ఇస్తాను. ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాం, 100 రెట్లు నేను ఇవ్వలేను. ఒక వ్యక్తి దగ్గర ₹1 తీసుకొని అతనికి 101 రూపాయి నేను ఇవ్వలేను. ఇస్తే రూపాయి ఇస్తాను. ఏమంటే మీరు ఇచ్చిన రూపాయి అండి అంటాను. ఎందుకో మరి నీ మీద నాకు అభిమానం కలుగుతుంది, 101 రూపాయి నీకు ఇస్తానని అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ప్రభు అలా కాదు, నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు ఇస్తాడు. ఇచ్చిన దానికి 100 రెట్లు అంటే ఖచ్చితంగా 100 రెట్లు అని కాదు, వెంటనే ఇవ్వడం, క్యాలిక్యులేటర్ తీసుకొని ఒరే నాకు ఎంత ఇవ్వాలి కదా ప్రభు అని లెక్కలు రాసుకోవడం చేయమని కాదు. ప్రభు మనకు అధికంగా ఇస్తాడు. 100 రెట్లు అంటున్నప్పుడు అధికంగా ఇస్తాడు, రెట్టింపుగా ఇస్తాడు. యోబుకు రెట్టింపుగా ఇచ్చాడు, మనకు దేవుడు రెట్టింపుగా ఇస్తాడు, డబల్గా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన మోసగాడు కాదు. మన దగ్గర నుంచి పెరుక్కొని మనకేం ఇవ్వకుండా ఉండేవాడు కాదు. పెరుక్కునే పాస్టర్లు ఉన్నారు, కానీ పెరుక్కొని మనల్ని బోడిగా లేదా బోసిగా ఏమీ లేని వారుగా రిక్తులుగా దేవుడు మార్చాడు. వీటన్నిటికీ సాక్ష్యాలని వాటిలో మనం అనలేదు. వాళ్ళు ఏకమై ప్రేరణ పొందారని, వీటి గురించి మనం కుటుంబాల్లో ఐక్యత ఉండాలని వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి. ఈ సమయంలో వాడుక భాషలో కూడా చదువుకున్నాం. వాడుక భాషలో చదవడానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాను చదువుతున్నాను, PPTలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. స్తోత్రం. సమ్ యంగ్ మ్యాన్ కేమ్ ఇన్ అండ్ రిమూవ్ ద బాడీ అండ్ బరీడ్ హిమ్. కొంతమంది యవనస్తులు లోపలికి వచ్చారు, ఆ బాడీని తీసేశారు, ఆ బాడీని తీసుకుని పోయారు, తీసుకొని భూస్థాపన చేశారు. వాడుక భాషలో మనం చదువుకున్నాం. And the young man getting up swathered the body and carrying it out, they buried it. బయటికి తీసుకుని వెళ్ళారు, లోపల ఉన్న బాడీని బయటికి తీసుకుని వెళ్ళారు. నేను
ఫెరార్ ఫెంటన్ అనేటువంటి తర్జుమాలో నుంచి నేను చదివాను. ఇది కూడా ఒక మంచి తర్జుమా. ఇది రేర్గా చాలా మంది పెద్దగా ఎక్కువ ఉపయోగించరు. 1800 చిల్లర్లో ఫెంటన్ గారు చేసే అద్భుతమైన తర్జుమా. సరే, మనం దాంట్లో కూడా పాయింట్లు చూడండి. పూర్తి విరుద్ధమైన భావాలు ఇందులో ఉండవు. ట్రాన్స్లేషన్ కొద్దిగా మార్పులు అట్లా కనిపిస్తుంది. వీటిని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించాలి. గెటింగ్ అప్ ద రైజ్, వాళ్ళు యవనస్తులు లేచారు అని రాయబడింది. యవనస్తులు లేచారు అని కాదు, యవనస్తులు వచ్చారు అని రాయబడింది. అంటే వచ్చారు అని ఇంగ్లీష్లో ఉంది. అప్పుడు పడుచువారు అంటే యవనస్తులు, యంగ్ పీపుల్ అనగా యవనస్తులు. చర్చలో ఈ పాటలు పాడేటువంటి, వాయిద్యాలు వాయించేటువంటి ఇటువంటి యవనస్తులు ఉంటారు కదా, అటువంటి యవనస్తులు లేచి వానిని అనగా అననీయ దేహాన్ని, అననీయ బాడీని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపోయి. నేను రాత్రి సజీవుడిగా ఉన్న అననీయ సమస్తాన్ని సంఘము కోసం ఇస్తున్నట్టుగా ప్రజల ముందు కనిపించినటువంటి అననీయ, ఎవరు ఊహించని విధంగా అననీయ చనిపోయాడు. అననీయకు అకస్మాత్తుగా ఏదో అనారోగ్యం వచ్చిందనో, లేకపోతే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆ రోజు చచ్చిపోయాడని కాదు. ఓ మనిషి రోగశైలిలో ఉండి, బెడ్లో ఉండి ఒక 5 నెలలు 6 నెలలు ఉండి చనిపోతే దాని గురించి పెద్దగా బాధపడరు. ఏమీ లేకుండా అసలు ఏమీ లేదండి, నిన్న రాత్రి మాట్లాడితే ఈరోజు చనిపోవడం ఏంటండి, నాకు నమ్ముద్ది కావడం లేదని అంటారు. ఎవరైనా బాగాలేనప్పుడు ఎలా చచ్చిపోయాడు? కొంతకాలంగా బాగాలేదా? అవునండి, ఒక 6 నెలలుగా బెడ్లో ఉన్నాడు అని అంటారు. ఈ ఉదయకాలం వచ్చి పేతురుతో కూడా మాట్లాడాడు. పేతురు మాట్లాడితే విన్నాడు. ఏమైంది? సడన్గా మరణము అకస్మాత్తుగా వచ్చే అవకాశం. జీవం మనకు అకస్మాత్తుగా వచ్చింది. మనం పుడతామని అనుకోలేదు. 1974 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీ నేను పుడతాను అనుకోలేదు, కానీ నేను పుట్టాను. నా ప్రమేయం లేకుండా జరిగింది భౌతికమైన జ్ఞానం. నా ప్రమేయం లేకుండా ఆత్మీయ జననం కూడా జరిగింది. అందులో నా ప్రార్థన, నా ఉపవాసం, నా భక్తి, నా పరిశుద్ధత, నా ప్రేమ, వీటి వలన కాదు నేను రక్షించబడింది. నన్ను ఆయన పుట్టించాడు. ఆయన సంకల్పము ప్రకారము ఆయన మనల్ని కన్నాడు. కొత్త వ్యక్తిగా మార్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేవడం, ఇది మన అంశం. లేవాల్సిన, మనం పడి ఉన్న స్థితిలోనే కాదు, మనం ఉన్న స్థితిలో నుంచి లేవాల్సిన అవసరం ఉంది. లేవడానికి గురించినటువంటి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. లేచినటువంటి వారిని గురించినటువంటి 4 ఉదాహరణలు ఈ అధ్యాయంలోనే ఆధారంగా చేసుకొని, 1 5వ అధ్యాయం 6వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. పడుచువారు లేచి, యువకులు లేచి, యువకుల్లో బలమైన వాళ్ళు లేచి. యూదులు ఒక మృతదేహాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే దానివల్ల అపవిత్రత అవుతామని భావన. పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ విశ్వాసులు యవనస్తుల ముందుకు వచ్చి ఎవరు చెప్పకుండానే, యూత్ లీడర్ చెప్పకుండానే వాళ్ళంతటా వాళ్ళు డెడ్బాడీ తీసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చోలేదు. మనమైతే ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయాలని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ గ్యాప్లో నిలబడ్డారు యవనస్తులు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, దే స్టూడ్ ఇన్ ద గ్యాప్. బద్దలైన బండ సందులో నిలిచేవాళ్ళు కావాలి మనకు. ఎక్కడ గ్యాప్ ఏర్పడిందో, నాకు ప్రసంగికుడు అని చెప్తే నేను వచ్చి ప్రసంగం చేస్తానని కాదు. ఒకవేళ ప్రసంగికుడు రాలేదు, సార్ ఎవరు లేరు, మీరే వాక్యం చెప్పాలనుకోండి. లేదు, నా పేరు పాంప్లెట్లు వేయలేదు, నా పోస్టర్ వేయలేదు, నా గురించి చెప్పలేదు, కాబట్టి నేను చెప్పనండి. అవకాశం వచ్చింది. పేతురు గారికి చెప్పలేదు. పెంటెకోస్తు పండుగ వస్తే వాళ్ళందరూ ఇలా క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ప్రసంగం చేయాలి. నేనైనా నాకు ముందు ఎవరైనా చెప్తారా, వెనకాల ఎవరైనా చెప్తారా, నాకెంత టైము, అరగంట, గంట చెప్పిస్తారా? పేతురు మొత్తం ప్రసంగం అంతా కలిపి 15 నిమిషాల లోపు ఉండదు. 15 నిమిషాలు కూడా లేదు. ఈ 15 నిమిషాలు 10 నిమిషాల ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. మేము గంటల తరబడి అరిచి కేకలేసి బల్లగుద్ది చెప్పినా కానీ ఒకటి రక్షించబడలేదు. పేతురు ప్రసంగం 24-25 వచనాల్లో ఉంది. ఆ 24-25 వచనాలు చదవడానికి ఇంచుమించు 10 నిమిషాలు, ఒక 7 నిమిషాలు ఎక్కువైతే పడుతుంది, ఒక 5-6 నిమిషాలు. ఈ 5-6 నిమిషాల ప్రసంగానికే ప్రజల్లో ఒక మార్పు జరిగింది. దేవుని స్తోత్రం. మనం ఎంతసేపు ప్రసంగిస్తున్నాం అనేది కాదు,
కానీ ఏం చెప్తున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయం. మన ప్రసంగంలో ప్రభువు ఉన్నాడా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయమే, కానీ మనం గంటసేపు చెప్పాం, 2 కాలం చెప్పాం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పరిచారకులు ఎందుకు లేచారు? లేవాలి మనం. లెమ్ము తేజరెండుము, నీకు వెలుగు వచ్చింది. యూ షుడ్ రైజ్. ఎందుకు లేవాలి? ఒకటి, పరిచర్య కోసం లేవాలి, పని కోసం లేవాలి. నిద్రపోవడానికి కాదు మనం లేచింది, తినడానికి కాదు మనం లేచింది. మనం లేచాం దేనికోసం? పని కోసం, ప్రభు పని కోసం. సార్ మీరు పేతురు అంకుల్, మీరు వాక్యం చెప్తూనే ఉండండి, మేము ఈ పనిలో ఉంటాంలేండి. వాళ్ళకి బరియల్ గ్రౌండ్ లేదు, ఎక్కడ పాతి పెట్టాలి ఏమో తెలియదు. యూదులు వాళ్ళ దగ్గర అయితే, ఏమయ్యా మీరు ఆ మతాన్ని నమ్ముకొని వెళ్ళారుగా, ఆ మార్గాన్ని నమ్ముకొని వెళ్ళిపోయారుగా, మాకు మా బరియల్ గ్రౌండ్లో మీకు స్థలం ఇవ్వని కూడా అనుకుంటున్నాం. కానీ ఎక్కడో చోట పాతి పెట్టారు, సమాధి చేశారు. ఒకటి, పరిచర్య కొరకు మనం లేవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 17వ వచనం. ప్రధాన యాజకులను మత్సరముతో, అసూయతో నిండిపోయి, ఆవేశంతో, ఉద్రేకంతో నిండిపోయి. ఎవరోళ్ళు? ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ. అంటే ఎవరోళ్ళు? సద్దూకయుల తెగవారు లేచి. ప్రధాన యాజకులను పరిచయుల తెగవారు లేచి అని కాదు, సద్దూకయుల తెగవారు లేచి. ఈ పరిచయులకు ఏమైందో మరి, ఎడిపోయారో మరి మనకు తెలియదు. వారందరూ మత్సరముతో నిండుకుంటారు. దేవుని ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు మత్సరంతో నిండుకుంటున్నారు. మహిమగల ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు మత్సరంతో నిండుకుంటున్నారు. భగవంతుని ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు భ్రమపరుచు ఆత్మతో నింపబడుతున్నారు. కదా, భ్రమపరుచు ఆత్మతో నింపబడ్డం లేదా? ఉజ్జీవపు ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు ఉద్రేకపు ఆత్మతో నింపబడుతున్నారు. విచారకరమైన విషయం. విజ్ఞాపన ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు విమర్శన ఆత్మతో నింపబడుతున్నారు. నువ్వు దేంతో నింపబడుతున్నావు? బై విచ్ యు ఆర్ బీయింగ్ ఫిల్డ్. దేనితో నింపబడుతున్నావు? ఆ 6 రాతిమానలు ద్రాక్షారసంతో నిండాయని కాదు, ఆ 6 రాతిమానలు నీళ్లతో నిండాయి. ఆ 6 రాతిమానలు భూమిలో నుంచి వచ్చిన నీళ్లతో. కానీ ఆ 6 రాతిమానల్లో వచ్చింది భూమి మీద నుంచి పైకి ఎగసినటువంటి, పెరిగినటువంటి, పందిరిని అల్లుకున్నటువంటి ద్రాక్షారసం యొక్క, ద్రాక్షల నుంచి వచ్చిన రసంతో నింపబడింది. దేవుని స్తోత్రం. మనిషి భూమి కింద ఉన్నది తీసుకొని ఇవ్వగలదేమో కానీ దేవుడు భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నదాన్ని, ఆకాశములో ఉన్నదాన్ని, అందని ఎత్తులో ఉన్నదాన్ని, పుల్లనివి అని ఎంచబడిన వాటిని, బాగా పులిసిపోయినటువంటి కారు ద్రాక్షల ఏమి లేదు కదండి, ఇదోటి అడ్జస్ట్ అయిపోండి అని ప్రభు అనలేదు. వాళ్ళు సర్వ్ చేసిన దానికన్నా, ఆ ఇంటి వాళ్ళు సిద్ధపరిచిన దానికన్నా ప్రభు సూచక్రియ ద్వారా శ్రేష్టమైన ద్రాక్షారసం ఆయన శ్రేష్టమైనది ఇస్తారు. కుళ్ళిపోయిందో, పాచిపోయిందో, పాడైపోయింది ఇచ్చేవాడు కాదు. మనం అడుక్కునేవాళ్ళు, మన భిక్షగాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెష్గా అప్పుడప్పుడే ఉండే చికెన్ బిర్యానీ తీసుకుని పెట్టాం. నిన్నటిదో మొన్నటిదో కుళ్ళిపోయిందో, పాచిపోయిందో పెడతాం. ఎందుకంటే మన ఇంట్లో అది ఖర్చు కావడం లేదు, ఎవరు తినడం లేదు, కానీ వాళ్ళు తీసుకొని పెడతాం. కానీ ప్రభు తాజాగా ఉన్నదాన్ని, ఫ్రెష్ వైన్, తాజాగా ఉన్నదాన్ని, రుచికరంగా ఉన్నదాన్ని, అద్భుతమైన దాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, సద్దూకయులు ప్రధాన యాజకులు ఎందుకు లేచారు? వాళ్ళకి ఏమైంది? ప్రధాన యాజకుడు దొంగోడండి అని పేతురు అనలేదు. యోహాను ప్రధాన యాజకుడు పచ్చి మోసగాడండి అనలేదు. సద్దూకయులు పచ్చి దొంగలండి అనలేదు. ఇంకెందుకు మీకే మత్సరం? మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించలేదు, మీ మీద దాడి చేయలేదు, ఎందుకు మీకే మత్సరాలు? రెండోది, పరిరక్షణ కోసం లేదు. ఈ రోజుల్లో కూడా ధర్మ పరిరక్షణ కోసం, మత పరిరక్షణ కోసం కొంతమంది లేస్తున్నారు. మతాన్ని నువ్వు పరిరక్షించాల్సిన అవసరం లేదు, సత్యమే నిన్ను కాపాడాలి. కానీ నిన్ను కాపాడాల్సిన సత్యం నీకు కావాలి, కానీ నువ్వు కాపాడుకోవాల్సిన సత్యం కోసం నువ్వు నిలబడాల్సిన అవసరం లేదు. నిన్ను రక్షించాల్సినటువంటి మతం నీకు కావాలి, కానీ నువ్వే మతాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ మతం దేనికి? మనం దేవుడిని రక్షించాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని రక్షించాలి. మనమే రక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన దేవుడు ఉన్నాడు అనుకోండి. ఎందుకు ఆ దేవుడు ఉంటే ఏమి, లేకపోతే ఏమి? దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పరిరక్షణ కోసం లేచినటువంటి ప్రధాన యాజకులు అతని వారు. మూడో విషయం 5వ అధ్యాయము 34వ వచనం. సమస్త ప్రజల వలన ఘనత నొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అనే ఒక ప్రధాన యాజకులతో సద్దూకయ్యులు ఉన్నారు. కానీ ఇతడు సద్దూకయ్యుడు కాదు, ఇతడు పరిసయ్యుడు. ఇతను లేచి మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలికి ఉంచులని చాలే. మూడోది, పాత విషయాలని గుర్తు చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. చరిత్రను గుర్తు చేయడానికి, చరిత్ర పునరావృతమయ్యే అవకాశం ఉందిరా బాబు అని దేవుడు పాత వాటిని గుర్తు చేయడానికి. ఏమంటే గతంలో మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, అక్కడ బానిసలుగా ఉన్న దేవుడు అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాడు. లేదా గతంలో మీరు అలా చేశారు. ఇదిగో బాబు, గతంలో నువ్వు ఒక వ్యక్తి యొక్క కౌగిట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసుకున్నావు, మేక పిల్లను తీసుకున్నావు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు నాతాను? గతాన్ని గుర్తు చేయడానికి, నువ్వు చేసిన గతాన్ని, గతంలో నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడో విషయం, పాత విషయాలను గుర్తు. ఏంటి పాత విషయాలను గుర్తు చేసింది? ఏమంటే తూదా అనేటువంటి వాడు ఒకడు లేచాడు. నీకు గుర్తుందా లేదా? రైట్. ఇప్పుడు అందుకే చెప్పడం. తర్వాత గలిలయుడైనటువంటి యూదా అనేవాడు, తూదా అనేవాడు, యూదా అనేవాడు లేచారు. కాబట్టి చరిత్రలో అలా జరిగింది. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వీళ్ళు దేవుని వల్ల రాకపోతే వీళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. వీళ్ళని వదిలేసేయండి, వీళ్ళని చంపొద్దు, వీళ్ళని ఏం చేయొద్దు, వదిలేసేయండి అని గమలీయేలు మాట్లాడారు. పాత విషయాలను గుర్తు చేయడానికి గమలీయేలు లేచాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయము 36వ వచనం. తూదా అనేటువంటి వాడు లేచి, తిథియస్ అనబడిన వాడు లేచి, నేను చిన్నోడిని కాదండి, నేను చాలా గొప్పవాడినండి అని చెప్పుకున్నాడు. దానివల్ల ఏమైంది? తర్వాత చల్లా చెదరైపోయారు, అంతా అయిపోయింది. ఆ ఉద్యమం చల్లారిపోయింది. ప్రచారం కోసం లేచిన వాడు, తన సొంత ప్రచారం కోసం, ప్రభుని గురించే ప్రచారం కోసం, వాళ్ళ గురించి డబ్బా కొట్టుకోలేదు, నేను గొప్పవాడినండి అని గారడీ సీమోను చెప్పుకున్నట్లుగా చెప్పుకున్న గారడీ వాడైనటువంటి, గారడీ వాడుగా ఎంచబడాల్సినటువంటి నా మాట నేను. మీరు దేనికోసం లేస్తున్నారు? దేవుని స్తోత్రం. ఒకటి, పరిచర్య కోసం లేవాలి, పరిరక్షణ కోసం లేవాల్సిన అవసరం లేదు. మూడోది, పాత విషయాలను గుర్తు చేయాలి, గతంలో దేవుడు నడిపించిన విషయాలను గుర్తు చేయడం కోసం మీరు లేవాలి. ప్రచారం కొరకు, అవును నా గురించి నేను ప్రచారం కోసం కాదు, ప్రభువుని గురించి ప్రచారం చేయడం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేచేటువంటి అనుభవం, ప్రభు చేత లేపబడేటువంటి అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయండి దాకా. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.